ధాన్యలక్ష్మి కోపంగా రాజ్ వైపు వేలు చూపిస్తూ, చూసారా వీళ్ళిద్దరూ ఎంతటి నట్లో చూసారా? అక్కడ నా కొడుకు ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేసి ఇక్కడ నా చేతిలో ఆస్తి కాగితాలు పెడుతున్నారు. ఆస్తి పంపకాలు జరగకుండా ఉండాలంటే అడ్డుగా ఉన్న నా కొడుకు కోడల్ని లేపేయాలని చూస్తున్నారంటూ ఆవేశంగా మాట్లాడుతుంది. పిన్ని, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? కళ్యాణ్ నా తమ్ముడు, వాడిని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను అని ధాన్యలక్ష్మి రాజు అడుగుతూ ఉంటాడు. అత్తయ్య, అప్పు నా సొంత చెల్లెలు. నా చెల్లెల్ని నేను ప్రమాదంలోకి నెడతానా? ఆ వీడియోలో ఎవరో మా పేరు వాడితే మేమే నేరం చేసినట్లా అని కావ్య అడుగుతుంది. ధాన్యలక్ష్మి అస్సలు వినిపించుకోదు. ఆవేశంతో ఊగిపోతూ అపర్ణను కూడా నిలదీస్తుంది. నీ కొడుకు ఎంత దిగజారిపోయాడో చూడు అపర్ణక్క అంటూ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. చేయని తప్పుకు నిందలు పడడం ఇష్టం లేక నిజం నిరూపించుకోవడానికి రాజ్ కావ్య ఒక నిర్ణయం తీసుకుంటారు. అత్తయ్య, మీరు మా మీద వేసిన ఆ నిందను మేం చెరిపేసుకుంటాం. కళ్యాణ్ అప్పులను క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది. వాళ్ళు తిరిగి వచ్చే వరకు మేము ఈ ఇంట్లో అడుగుపెట్టమని కావ్య తేల్చి చెబుతుంది. రాజ్ తన చిన్న పాపను తీసుకుని కావ్యతో కలిసి ఇల్లు వదిలి బయటికి నడుస్తూ ఉంటాడు. అపర్ణ వాళ్ళని ఆపడానికి ప్రయత్నించినా కూడా ఆత్మగౌరవం దెబ్బతిన్న రాజ్ వెనక్కి తగ్గలేదు. మరోవైపు ఒక పాడుబడ్డ గదిలో అప్పు కళ్యాణ్ని రౌడీలు బంధించి ఉంచుతారు. ఒరేయ్, మా వైఫ్ ప్రెగ్నెంట్ రా, తనకు ఏదైనా అయితే తట్టుకోలేదు, మమ్మల్ని వదిలేయండి, మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని కళ్యాణ్ రౌడీలను వేడుకుంటాడు. కానీ రౌడీలు వినలేదు. అక్కడే ఉన్న రుద్రాని ఫోన్ చేసి నేను చెప్పే వరకు వాళ్లను వదలకండి అని చెప్తూ ఉంటుంది. రాజ్ని ఇరుకుని పెట్టి రుద్రాని మళ్ళీ దుగ్గురాలి ఇంటిలో అడుగుపట్టాలన్నదే రుద్రాని ప్లాన్. ఇక ఇల్లు వదిలి వచ్చేసిన రాజ్ కావ్యాలు వాళ్ళ అక్క రేవతి ఇంటికి వెళ్తారు. అక్కడ రేవతికి జరిగిందంతా చెప్తారు. అయ్యో, ధాన్యలక్ష్మి పిన్ని ఇలా తయారైందేంటి? రాజ్ ఇలా చేస్తాడని ఎలా అనుకుంది? అసలు కిడ్నాప్ వెనక ఉన్నదెవరు అని రేవతి అడుగుతుంది. అదే టైంలో రాజ్ మేనల్లుడు వచ్చి పాపను చూసి మురిసిపోతూ ఉంటాడు. ఈ బుజ్జిది నాకేమవుతుంది అని అడుగుతాడు. దాంతో కావ్య నవ్వుతూ, ఇప్పుడైతే నీ మరదలు పెద్దయ్యాక నీ పెళ్ళమవుతుందని సరదాగా చెప్తుంది. దాంతో వాళ్ళంతా నవ్వుకుంటారు. ఇటు దిగ్గురాలి ఇంట్లో రాజ్ తన తెలివితేటలను చూపుతాడు. తన చెల్లి రేఖతో కలిసి ఇదంతా కావ్య రాజులే చేయించారని ధాన్యలక్ష్మి నమ్మించేలా చేస్తారు.